ఇచ్చిన కాడ తెచ్చింది, తెచ్చిన కాడ మళ్ళీ ఇచ్చులేదు, తెచ్చిన కాడ ఇచ్చులేదు బిడ్డ. మాట అంటే మాట పక్కా ఉంటుంది. ఇక మళ్ళీ ఎక్కడన్నా కొత్తూరే పాతూరులో కొయ్యూరు మళ్ళీ బిడ్డ. ఇవాళ ఏం జరుగుతుంది బిడ్డ ఇక్కడ? రామనామం రాముల వారి చరిత్ర, ఈ యొక్క సిరితల రామాయణం, రామనామ స్మరణ వల్ల ఎక్కడ దనక జరుగుతుంది, ఎక్కడ దనక పోతుంది, ఎక్కడ దనక వస్తుంది బిడ్డ. అవును, ఆ యొక్క కిష్కింధకాండంలో వారి వల్ల జరగబోతున్నారు. ఓహో, ఇంతవరదనక జరిగిన చరిత్ర. ఇప్పుడు సీతారామ కళ్యాణము, ఆ యొక్క కైక వరము, రామలక్ష్మణుడు సీతాదేవి అయోధ్య నగరము వదిలి వనవాసము పోయారు, గంగా నది దాటారు. ఇప్పుడు గంగా నది దాటి ఆ పంచవటి తీరాన వనవాసం లోపల ఉన్నారు. ఇప్పుడు జరగబోయే చరిత్ర అయ్యా. మరి యొక్క రామలక్ష్మణుడు సీతాదేవి రాబోచున్నారు వనవాసముల. ఈ తీరుగా బాధపడే చరిత్ర ఉన్నదో అది మన చూచి ఆ యొక్క భగవంతుని కృపకు పాత్రలం కావాలి. ఎవరు కానీ ఈ యొక్క 2 రోజులైతే ఈ యొక్క రామాయణం అయిపోతుంది, మన నిన్న లేదు రేపు రాదు అన్నట్టు ఈ 5 రోజులు శ్రమపడి విన్నట్టయితే ఆ భగవంతుని కృపకు పాత్రలం అవుతాము. ఎవరు మాత్రం వచ్చిన వాళ్ళు ఓకుండ్రి, అయిపోయేదాకా ఉండుండ్రి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి, సీతా మహావిరాటికి. రాసుందా లేదు రామాలక్ష్మణో రామురా తారకమేమో, రామాలక్ష్మణో రామురా తారకమేమో, రామాలక్ష్మణో రామురా తారకమేమో, రామాలక్ష్మణో రామురా తారకమేమో, రవికోటి తేజు రామురా తారకమేమో, రవికోటి తేజు రామురా తారకమేమో, రవికోటి తేజు రామురా తారకమేమో, రవికోటి తేజు రామురా తారకమేమో, రామాలక్ష్మణు రామో రణజేయ సూరులమో, రామాలక్ష్మణు రామో రణజేయ సూరులమో, రామాలక్ష్మణు రామో రణజేయ సూరులమో, రామాలక్ష్మణు రామో రణజేయ సూరులమో, భూమిలో అయోధ్యపురవాసులం మేము, రామాలక్ష్మణు రామురా తారకమేమో, రామాలక్ష్మణు రామురా తారకమేమో, రామాలక్ష్మణు రామురా తారకమేమో, కోటి భాస్కర కేతులము మన్మాయాది, కోటి భాస్కర కేతులము మన్మాయాది, కోటి భాస్కర కేతులము మన్మాయాది, కోటి భాస్కర కేతులము మన్మాయాది, రీతా కుండలదారులము మన్మాయాది, రీతా కుండలదారులము మన్మాయాది, రీతా కుండలదారులము మన్మాయాది, రీతా కుండలదారులము మన్మాయాది, నీటుగా వరభక్త కోటులు బలవారా, నీటుగా వరభక్త కోటులు బలవారా, నీటుగా వరభక్త కోటులు బలవారా, నీటుగా వరభక్త కోటులు బలవారా, సాటి వారను వెచ్చ సభకేలు తెంచితిమి, రామాలక్ష్మణు రామురా తారకమేమో, రవికోటి తేజు రామురా తారకమేమో, రవికోటి తేజు రామురా తారకమేమో, రవికోటి తేజు రామురా తారకమేమో, రవికోటి తేజు రామురా తారకమేమో, కోసాలపురవాసులము తారకమేమో, కోసాలపురవాసులము తారకమేమో, కోసాలపురవాసులము తారకమేమో, కోసాలపురవాసులము తారకమేమో, వాసికెక్కిన తారకమేమో, వాసికెక్కిన వీరులము తారకమేమో, వాసికెక్కిన వీరులము తారకమేమో, కంసలియా సుమిత్ర కైకమా
ఇలలో నా దశరథ రాజు మా తండ్రి రామ లక్ష్మణులావురా తారకమేమో రవికోటి తేజులావురా తారకమేమో రవికోటి తేజులావురా తారకమేమో కోటి భాస్కర తేజులం మనుమాయాకి కోటి భాస్కర తేజులం మనుమాయాకి కోటి భాస్కర తేజులం మనుమాయాకి కోటి భాస్కర తేజులం మనుమాయాకి ఈటా కుండల గారులం మనుమాయాకి ఈటా కుండల గారులం మనుమాయాకి ఈటా కుండల గారులం మనుమాయాకి ఈటా కుండల గారులం మనుమాయాకి నీటుగా వరపట్ట తోటూరు గొలవాడా నీటుగా వరపట్ట తోటూరు గొలవాడా నీటుగా వరపట్ట తోటూరు గొలవాడా నీటుగా వరపట్ట తోటూరు గొలవాడా సాటి వారలు మెచ్చ సభకే దూదంచితమే రామ లక్ష్మణులావురా తారకమేమో రవికోటి తేజులావురా తారకమేమో రవికోటి తేజులావురా తారకమేమో బండానా సూరులావురా కొండ పాతల బండానా సూరులావురా కొండ పాతల బండానా సూరులావురా కొండ పాతల బండానా సూరులావురా కొండ పాతల మెండుగా వెలసినామురా కొండ పాతల మెండుగా వెలసినామురా కొండ పాతల మెండుగా వెలసినామురా కొండ పాతల మెండుగా వెలసినామురా కొండ పాతల రండి భుజబలుల మూదర కుమర వెల్లిలో 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 నీటుగా పోసేటి నీతి మంతులమురా రామ లక్ష్మణులామురా తారకమేమో రవికోటి తేజులామురా తారకమేమో రవికోటి తేజులామురా తారకమేమో రవికోటి తేజులామురా తారకమేమో రవికోటి తేజులామురా తారకమేమో ఈ యొక్క నామము నా పేరు శ్రీరామచంద్రుడు. అయ్యా ఈ యొక్క నామము సేవకాల చిన్న భార్య సుమిత్రాదేవి గర్భమున జన్మించినవాడు. అయ్యా నా పేరు లక్ష్మణుడు అందు. మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు స్వామి? ఈ వనవాసం వనవాసం లోపల వనవాసం ఈ యొక్క అరణ్యవాసము 14 సంవత్సరములు అరణ్యవాసము పోవుచున్నారు. మీ వెనువెంట వచ్చేవారు ఎవరు స్వామి? నా యొక్క సాధ్యమర్యాలు సీతాయను బతుకున్నది. సీత సరే చిత్తం స్వామి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి మూసుకోదు. పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా. పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా.
ప్రారంభము నీ యొక్క పూర్వస్థితి నీవు ఎచ్చడికి పోవచ్చున్నావు తల్లి? నేను జనక మహారాజు గారి కూతురను జానకి అని నామం గలదాను. దశరథ మహారాజు గారి పుట్టకోడను శ్రీరామచంద్రుని భార్యను. అమ్మ ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నారు తల్లి? ఈ వనవాసం నా భర్త వెంబడి వెళ్తుంది. 14 సంవత్సరములు నీ యొక్క భర్తతోటి అరణ్యవాసం పోవచ్చున్నారు చిత్తముపై. ఆ యొక్క రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆ గంగా నది దాటి పంచవటి తీరమున ఏ తీరుగా తిరుగుతున్నారు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి నిపుణ భూములను తిరుగుతు మనము, నిపుణ భూములను తిరుగుతు మనము, నిపుణ భూములను తిరుగుతు మనము, నిపుణ భూములను తిరుగుతు మనము. సహోదర లక్షణ ఇక్కడ పర్మశాల గారికి మా ఎంబడి వచ్చి అతి కష్టంలో పడుతు కంటిగా మనోహర ఏం బాబా నీ వెంబడి ఉండరా ఉండేదానా చెప్పగలను. శ్రీరామ పద సేవ చేయుచుండిన నాకు, శ్రీరామ పద సేవ చేయుచుండిన వన వాసమే మందిర నివాసమోను. శ్రీరామ పద సేవ చేయుచుండిన నాకు, శ్రీరామ పద సేవ చేయుచుండిన కందమూలంబులే భక్ష్యభోజమోను. శ్రీరామ పద సేవ చేయుచుండిన నాకు ధరణియే యోగ్యమౌ కల్పమగును. శ్రీరామ పద సేవ చేయుచుండిన నార భక్తులు వెళ్తారు వల్లలగును. రామని దివ్య పాద సేవ సంపదం రామ రామ స్మరణము చేయ దేవారేడ నుండి నా చేతుగలదే. మా రాఘవ రామచంద్ర నేను తెలియక వాళ్ళు ముందే జాయించు ఈ వెంట వచ్చున్నాను. సఖి అలాగే అన్నా ఇది అపశకునామని దోచెను నాకు దూడ, అన్నా ఇది అపశకునామని దోచెను నాకు దూడ, అన్నా ఇది అపశకునామని దోచెను నాకు దూడ. అన్నా ఇది అపశకునామని దోచెను నాకు దూడ. పర్ణశాల గట్ట భోగ పాదములు కదుపుచుండె, పర్ణశాల గట్ట భోగ పాదములు పర్ణశాల గట్ట భోగ పాదములు కదుపుచుండె. పర్ణశాల గట్ట భోగ పాదములు అలుపుతుండే. ఎడమ కన్ను
పక్షులన్నీ చెల్లా చెదురైపాయే చెట్టు మీద పక్షులన్నీ చెల్లా చెదురైపాయే అన్నా ఇది అపశకునామని దోచెను నాకు దూడ అన్నా ఇది అపశకునామని దోచెను నాకు దూడ అన్నా ఇది అపశకునామని దోచెను నాకు దూడ అన్నా ఇది అపశకునామని దోచెను నాకు దూడ. సహోదరా లక్ష్మణ పర్ణశాల నిర్మించేటప్పుడు నాకేదో మనం కీర్చించిందని సహోదరా లక్ష్మణ నువ్వు పర్ణశాల కాదు. ఆహా అలాగే అన్నయ్య. అన్నయ్య రామచంద్ర సహోదరా నేను పరమలకు పోయి వచ్చేదాను, నన్ను దీవించి. అలాగే పోయాను. కానన భూములెల్లగని కంది గంభీర సుధార సాన్విత మాని ఫలాలు తెచ్చియు సమగ్రత ధర్మము గాంచి నీ పద స్నానము చేర్చువాడ నన్ను శాంత దయాను సదృష్టిగాంచి సన్మానము చేసి పంపు బుధమాన్యుడ పోయన నన్ను ఆశనికుడి. సహోదరా పోయడము క్షేమంగా పోయిరా. జయ జయ రామ జానకి రామ 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 అయోధ్య రామ 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 అయోధ్య రామ పావన రామ పట్టాభి రామ పావన రామ పట్టాభి రామ 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 అయోధ్య రామ 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 అయోధ్య రామ 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 ఆహా, ఈ వృక్షఫలము చాలా అందంగా ఉన్నది. ఈ సాయంకాలం వేళ నా సూర్యాస్తమం చే ఈ మామిడి చెట్టు తెగవేశాను. ఆహా, ఇందులో ఎవరో మునీశ్వరుడు తపం చేయించున్నాడు. వాడిని కలదేయబడింది కదా, ఇప్పుడే పోయి మా అన్నగారికి తెలియజేశాను. అన్నయ్య రామచంద్ర, సహోదరా లక్ష్మణ నేను మా పొలంలో పోయి చెట్టును తెగవేయగా అందులో మునీశ్వరుడు తపం చేయించింది. అతను తల తెగబడాడు. నా తప్పును క్షమించుకుంటాను. సహోదరా లక్ష్మణ ఎంత పని కావచ్చు, మనకు ఎంతో పాపం సంభవించింది. ఓహో రాఘవ రామచంద్ర, నేను ఆకాశవాణిని పలుకుచున్నాను. ఆ తెగిపడిన వాడు మునేశ్వరుడు కాడు, శూర్పణఖ కుమారుడైన జంబకాసురుడు. మీరు రాక్షసులు సంహరించుటకే ఉద్భవించినారు కావున నీకు ఏ పాపం లేదు. మీరు నిశ్చితగా ఉండండి. నేను ఆకాశవాణిని పలుకుచున్నాను. శూర్పణఖ కుమారుడు జంబకాసురుడు మరణించినాడు. ఇప్పుడే పోయి కలుగుతున్నాను. అలాగే శరణం సార్. అలాగే పోయాను. శూర్పణఖ కుమారుడు జంబకాసురుడు ఎప్పుడు మరణించాడు, ఆ శూర్పణఖ తిరిగి వచ్చుతున్నది. బోలో శివశంకర్ మహారాజుకి. మూసుకోవే లైట్. సురవైరి రావణాసురుని చెల్లెల నేను, సురవైరి రావణాసురుని చెల్లెల నేను, సురవైరి రావణాసురుని చెల్లెల నేను, సురవైరి రావణాసురుని చెల్లెల నేను. వరముప్ప శూర్పణఖ గలవు నా నామము, వరముప్ప శూర్పణఖ గలవు నా నామము, వరముప్ప శూర్పణఖ గలవు నా నామము, వరముప్ప శూర్పణఖ గలవు నా నామము. పాయములచే మై
వంద పోతే 200 పోతే 500 పోతే 1000 పోతే అమ్మని రాని అమ్మని వచ్చినాక అమ్మకు చెప్తాం. ఒక్కసారి అమ్మకు చెప్తాం. అమ్మ చూద్దాం బిడ్డను. అయితే 100 పోతే ఏంటంటున్నావు, ఎందుకంటున్నావు అంటున్నావా? నేను ఎందుకన్నా అనే సంగతి నీకు ఎరికేనా? నీకు తెలియదా? అమ్మ పాప ఎందుకన్నానంటే బిడ్డ ఏముండదు, అమ్మని చూసి నేను అంటలేదు. అమ్మకు నాకు ఏ సంబంధం లేదు. అమ్మని చూసి 100 పెడతానని లేదు. 90 ఏళ్ళ పెద్ద మనిషి ఈ ఊళ్ళో శాలల తాత ఎరికేనా? వచ్చిన రావన్న ఇలాగవా నేను నిన్ను చూసి పెట్టలేదు. 100 పెడతా అన్నది ఎందుకంటే శాలల తాత నీకు తెలిసి ఉంటాయి. 90 ఏళ్ళ పెద్ద మనిషి రావన్న తాత. శాలలకు ఇప్పటికైనా అప్పటికైనా 90 ఇండ్లు. ఆ ఇళ్లకు మొగ్గం ఉంటుంది. వాళ్ళకిద్దరు మొగ్గం ఆడ మొగ్గం నెయ్యాక ఇంత దిడ్డు ఉంటుంది గోడకు. ఈ 90 ఏళ్ళ పెద్ద మనిషి శాలల తాత మొగ్గం వేసుకుంటా కూర్చున్నాడు. టెక్కం ఆ టెక్కం అని మొగ్గం ఎత్తాను. అప్పుడే ఆ సంవత్సరమే పెళ్లి అయింది నా 16 ఏళ్ళ అమ్మాయి. 16 ఏళ్ళ అమ్మాయి పెళ్లి అయిన కొత్త అమ్మాయి వాళ్ళ అత్తన్నది కంటే బిడ్డ ఈ బర్రెను కొట్టుకపోయి బర్రెలో వడగొట్టిపోయి బిడ్డ అన్నది. ఈ అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి 90 బర్రెను కొట్టుకపోతే 90 ఏళ్ళ పెద్ద మనిషి శాలలో తాత చూసిండు. 100 పోతే ఏందన్నాడు. ఆ 16 ఏళ్ళ అమ్మాయి వెనక ముందు చూస్తాంది ఎవరు లేరు. ఏమో అనుకున్నది బర్రెను వడగొట్టింది. మళ్ళీ వెనక బర్రె వస్తాంది. 200 పోతే ఏందన్నాడు. పొల్ల గజ అనుకుతాంది. మళ్ళీ తెల్లారి మరి బర్రెను కొట్టుకోపోనంటే అత్తేమంటుందో మళ్ళీ కొట్టుకొని పోయింది. 500 పోతుంది అన్నాడు. వేసే చీర పోతుంది అంటాడు. తాత ఆ 90 ఏళ్ళ పెద్ద మనిషి 16 ఏళ్ళ అమ్మాయిని చూసి రోజు 100 వేయలేదాకా రాదే వచ్చింది. ఒక్కరోజు 2 వద్దులు కాదు. ఇక పొల్ల పాల వెళ్ళిపోతుంది. చెప్పుకుంటేనేమో మానం పోతుంది, చెప్పుకోకుంటే ప్రాణం మీదకి వస్తుంది. చెడిపారెట్టే చేసుకున్న భర్త దిక్కన్నది. అయ్యా 90 ఏళ్ళ పెద్ద మనిషి శాలల తాత పాంగ 100 పెంచుతాడు. నేను బర్రెను కొట్టుకపోనన్నది. అన్నవాళ్ళు అన్నాడు. ఆ తాత ఎవరో కానీ తాత 2 అడుగులు ఇంటి దగ్గర రమ్మని అన్నాడు. ఈ పొలం మళ్ళీ బర్రెను కొట్టుకొని పోతాను. తాత మొత్తం వేసినాడు. ఊకుండంతా 5,000 పోతుంది అన్నాడు. అమ్మాయి ఏమన్నా తాత పాంగ రోజు 100 పెంచుకుంటా నా ఇజ్జత్ ఎందుకు తీరుతావు? మా అత్త మన వరకు పోయింది, మా మామ మంచరాలకు పోయిండు, నా మగడు మంతనే పోయిండు. 2 అడుగులు ఇంటి దాకా రా తాత అన్నది. ఆ 90 ఏళ్ళ పెద్ద మనిషి 15 రోజులు పెయి కడుకుని తాత ఆనాడు పెయి కడుక్కున్నాడు. సింగేసి రుమా చుట్టుకున్నాడు. పౌడర్ వేసుకుందామంటే పౌడర్ లేదు. పొయ్యి కాడికి పోయి బూడిద మెత్తగా దాల్చుకున్నాడు. పౌడర్ అని వేసుకున్నాడు. ఇంత పొడుగు సుట్ట చేత పట్టుకున్నాడు. వెళ్ళగాచ్చాడు. వచ్చి మనవరాలకి ఇంత అగ్గేయేమో అన్నాడు. ఆ పొల్ల గదగా తనుకుంటే అగ్గి కొర్రాయి పట్టుకొని వచ్చింది. అగ్గి కొర్రాయి పట్టని అవది రెక్క అందుకున్నాడు. గొడ్డు నిలబడ్డాను కావా. అయితే నిలబడ్డ వాళ్ళే అందుకుంటే అయ్యగాడు ఎక్కడో లేడు. ఇంట్లో అటుకుని ఉన్నాడు. అటుకుతుని కింద తలుపు ఎత్తిండు. 90 ఏళ్ళ పెద్ద మనుషులు అందుకొని చంపితే ఆగో
చేసుకున్నాడు. మళ్ళా తెల్లారి మొగ్గ మీద కూర్చున్నాడు. 16 ఏళ్ళ అమ్మాయి మళ్ళీ బయటను కొట్టుకొని పోతాంది. పొల్లో చూసి ఏమంటాడు, ఉత్సవం ఎవరి జోలి నాకెందుకు, ఉత్సవం ఏది ఎక్కడ పోతే నాకెందు అంటాడు. కానీ అమ్మ అక్కడ జోలి కానీ నీ జోలి కాదు నువ్వు సాత. అయినా అమ్మ నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరుని తండ్రి పేరుని సవిస్తానం విన్నవించవమ్మా. చెప్పవమ్మా. కుమారి వినవే నన్ను సుగంధారి కుమారి వినవే నన్ను సుగంధారి అందురే కుమారి వినవే నన్ను కుమారి వినవే నన్ను సుగంధారి కుమారి నన్ను సుగంధారి అందురే కుమారి వినవే నన్ను మామను సుగంధని మతిని పసిని మామను సుగంధని అమ్మా నీ పేరేం పేరు అన్నావు? అమ్మా నేను లంకాపురి పట్నం పరిపాలన చేసే రావణ రాజేంద్రుని చెల్లెలవైనా పేరు సుగంధి అన్నారు. సుగంధి అమ్మాయి ఇప్పుడు ఏ చెడు పోతున్నావు? నా కొడుకు అయిన జమ్మకాసురుడు వాళ్ళు వధింపజేసుడు వాళ్ళ వద్ద వైపు చూపించాడు. ఓహో, ఈ వనం లోపల కుమారుడైన జంబకాసురుడు వనం లోపల ఉండగా ఆ రామలక్ష్మణుడు నా కుమారుణ్ణి సంహరించారు. అయినా ఆడదానికి చేసుకున్న భర్త అన్న ఉండాలి, లేక గర్భవాసమందు పుట్టిన కుమారుడు అన్న ఉండాలి. నా భర్త ముందే చనిపోయాడు. ఈ యొక్క కుమారుని రామలక్ష్మణుడు సంహరించారు. కానా ఈ వేషం మార్చి అందమైన వేషం దాల్చి ఆ రామలక్ష్మణుల దగ్గరికి పోతానంటావా? పోతావా? అక్కడ దాకా ఎందుకు నేను లేదా? ఎవరే నువ్వెవరు అనుకుంటా? నువ్వే అనుకుంటానా? పోతావా అక్కడికే? పోయి వాళ్ళని పోషిస్తావా? పెళ్లి చేసుకోమంటావా? ఆ దూరం ఉన్నారు కదా, ఇక్కడ దగ్గర ఎక్కడి దేశం మీరు ఎలా వట్టిరో
ఆ మాని నీకేమైతుంది తెలుపండి నాకు. ఏ సుందరి దశరథుని పెద్ద కుమారుండ ధరణి అంశయుండ ఈ సాపిన భార్య సూందుతాపద గాన తండ్రి ఆజ్ఞసే కదలిటకు వచ్చినాడను కాతరో వాసమునకు. ఏ సుందరి నా పేరు రాముడు, ఈ సాధ్యమని నా భార్య సీతాయను నామను గల. నీ పేరేమిటో తెలుపు. ఓహో ఇతడే నా రాముడు. వినుమిక రామా లంకాపురం మూలంలో వెళ్ళది రవణాసుని పిల్లలను ఆ సఖిని ఇచ్చిపెట్టి నాతో రమ్మి లంకాపురం పట్టాలు పెట్టాను. ఎక్కడి మాట ఇది ఏమి ఇంటి నీ నోట, 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 ఎక్కడి మాట ఇది. ఒక్క బాణం ఒక్క వాక్యం ఒక్క సతిని గల్లవాడ, ఒక్క బాణం ఒక్క వాక్యం ఒక్క సతిని గల్లవాడ, ఒక్క బాణం ఒక్క వాక్యం ఒక్క సతిని గల్లవాడ, ఒక్క బాణం ఒక్క వాక్యం ఒక్క సతిని గల్లవాడ. ఒక్కడాను బడలి పొమ్ము సాగబిట్టుట నీ మాటలు, ఎక్కడి మాట ఇది ఏమి ఇంటి నీ నోట, ఎక్కడి మాట ఇది ఏమి ఇంటి నీ నోట, ఎక్కడి మాట ఇది ఏమి ఇంటి నీ నోట, ఎక్కడి మాట ఇది. దూరంగా ఉండు, నేను ఏకనారి భక్తుండను, నన్ను ఎరంగా కానీ ఇటు బతుకుతువా. వనజలోచన రావణుని చెల్లెలు నేను, వనజలోచన రావణుని చెల్లెలు నేను, వనజలోచన రావణుని చెల్లెలు నేను, వనజలోచన రావణుని చెల్లెలు నేను, వనజలోచన. నేను రామసుని చెల్లెలను నా పెరుసుగానే అన్నాడు. నన్ను చేపట్టడు. సుందరి సహోదరుడైన లక్ష్మణుడు మహా అందగాడు. బొమ్మ నీ కోరిక నెరవేర్చు. వాయ్యా ఏంటి దగ్గరికి కోరి వచ్చిన ఆడదాన్ని దూరం కొట్టి ఎక్కడికో పొమ్మంటాను నువ్వు. వాయ్యా ఇంకా కోడి పుంజుకున్న రేషం నీకు లేదా అని నాకు నా భార్య సీతాదేవి ఉండగా దీనితో నాకు అక్కర్లేదు. కోడి పుంజుకేం రేషం అంటున్నావా? కోడి పుంజు ఏం చేస్తుంది ఎరికేనా? పెంట వినది ఓడక పుక్కుతుంది. అది ఓడక పుక్కుతుంది, దానికి ఒక్క మక్క గింజ దొరుకుతుంది.
అది లట్కన నోట్లేసుకోదు. ఆ మక్క గింజలు పట్టుకొని బయలుకి వస్తుంది. బయలు ఆడ వారేసి కొక్క 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 అంటది. అక్కడున్న కోడి పెట్ట ఇది ఒక్కటే పుక్కుతుంది అని అది కట్టది. ఈ పుంజు ఏం చేస్తుంది? కొక్క 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 అన్నట్టు కోడి పుంజుకున్న బలం లేదేమని చెప్పి నన్ను పెళ్ళాను దూరంగా ఉంది. వలదో బాలాతో పలుమారు ప్రతివాడంగా లాభం లేదు. నా సహోదరుడు అయిన లక్ష్మణుడు నీవు తప్పక నీ కోరిక నెరవేర్చు. ఎట్లా ఉరుకుతాను? అసలు కరెంటున్న ఫీజులు ముట్టుకుంటే ఏమన్నా వైర్లు తాగబెడితే మోటార్ పోతుంది. కరెంటు లేని దాన్ని ముట్టుకుంటే ఏమన్నా ఫలితం ఉంటుందా? ఏమంటావు? కరెంటు సంగతి ఏందా? అయ్యా ఒక కరెంటు ముగ్గిద్దేదే చెప్పండి. పవరు అయ్యకున్నదో రాకున్నదో చూసుకుందాం. ఇదేంటి ఇదేంటిది? కరెంటు ముగ్గేనా? అయ్యకు కరెంటు ఉంటేనే అయ్యను చూసుకో, నాకు కరెంటు ఉంటే నన్ను చూసుకో. ఇవా మంచిగా నువ్వు నిండారుగా చూడు. అయ్యా అన్నం దొరికే ఓడగొట్టకే నీకు అంత తిని అన్నంలో పని పోయే అయ్యా బాంచం నేను చెప్పేది ఇగో అయ్యకే ఉన్న కరెంటు ఉన్నది ఎడవెట్లా లేదా ఎక్కడన్నా ఇక నాకు నా చూడు అంటే నా ఇగో ఇక చూసుకున్నాను. అతనికే ఉన్నది ఇగో పవర్ చూడు. ఇగో చూసుకుందామంటే చూసుకుందాం. ఇగో తాతకుండదో చూడు. ఇగో ఇది అయ్యకుండదో చూడు. ఇగో ఇది అయ్యకుండదో చూడు. అది చూడు. అయ్యా నన్ను చూసుకో, పవర్ చూసి నన్ను చూసుకో.
లక్షణుడు నంబరు రమ్మో నీవో ఈ పందుల నేను చడాలు రాజదను నేను నీ ఈపు పైన ఆడవాళ్ళుగా రాచుతాను. అది చూసి నా సహోదరుడు తప్పక నీ కోరిక నెరవేరు. రామా, నీ తమ్ముడు నన్ను నమ్మలేడు. నేను ఆనవాలుగా రాసేదను. అది చూసి నా సహోదరుడు లక్ష్మణుడు తప్పకుండా నమ్ము. ఇనుమా లక్షణ నీవు ఇప్పుడు అనుమాన పడలేదని ఆత్మలో గలివి గని మొక్కు జవులు దోసి రణమొనరించగవంతుము రంగం తోడలు. సుందరి, నా సహోదరుడైనా తప్పకుండా నీ కోరిక నెరవేర్చు. కొమ్ము పార్వతి జగదీశ్వరి పాయి రామ సాకరే 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 నిర్వహించు కార్యమెప్పుడు నిగరా జగదీశ్వరే నిర్వహించు కార్యమెప్పుడు నిగరా జగదీశ్వరే నిర్వహించు కార్యమెప్పుడు నిగరా జగదీశ్వరే పార్వతి జగదీశ్వరి పాయి రామ సాకరే పార్వతి జగదీశ్వరి పాయి రామ సాకరే నరిగదాను లక్ష్మణుడు సంతానాలు పార్వతి జగదీశ్వరి పాయి రామ సాకరే పార్వతి జగదీశ్వరి పాయి రామ సాకరే పాయి రామ సాకరే. ఇతరే బాబు లక్షణుడు రమణి గ్రామంలో అన్నంగా ఉన్నాడు. విజయమ్మ గారు చెరను 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 నీకు చెరను లక్షణ స్వామి చెరను 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 నీకు చెరను లక్షణ స్వామి చెరను 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 నీకు చెరను లక్షణ స్వామి మరువకాను చేరి ఇప్పుడు మాత్మశుభకరా స్వామి చెరను 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 లక్షణ స్వామి చెరను లక్షణ
విరహ బాధ కోరలేను నిన్ను లక్షణ స్వామి 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 గణముగాను రాసి పంచ గణుడు రాము 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 స్వామి విరహ బాధ కోరలేను నిన్ను లక్షణ స్వామి విరహ బాధ కోరలేను నిన్ను లక్షణ స్వామి ఆ లక్షణ మీ అన్న మీ విరహ బాధ కోరకుంటుని నా బాధ తీర్చలేవా మీ అన్నయ్య ఆనవాళ్ళు రాశాడు కాంతర ఇటు నమ్మి నీవు కనుల చూపెదన బాబా 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 వింతగా మాయన్న రాయు విధము రెట్టిరో 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 బాబా కాంతర ఇటు కనుల చూపెదన బాబా కాంతర ఇటు నీవు కనుల చూపెదన బాబా ఏ బామని మా ఎన్నగో రామచంద్రుడు ఏ ప్రాదాసన చూపించు స్వాతిగాను కల్పగురి వీతుని సాక్షిగా స్వామి 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 లోకమెంత ఉంటి వాళ్ళ కృష్ణదాసును 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 స్వామి ఆ లక్షణ నేను దోషం ఎంత కొంటిని నన్ను చూడుము రానవమన్నాదా తారా నిన్నే నానని రానవమన్నాదా తారా నిన్నే నానని ఓడియుంటిని రమ్మురా రామస్వామి నన్ను సుమ్మతిల్ల చేసినాడు రామస్వామి నన్ను సుమ్మతిల్ల చేసినాడు రామస్వామి నన్ను సుమ్మతిల్ల చేసినాడు రామస్వామి నన్ను సుమ్మతిల్ల చేసినాడు ఎదపైన ఎదవేసి పెదవి పానకమిచ్చి ఎదపైన ఎదవేసి పెదవి పానకమిచ్చి ఎదపైన ఎదవేసి పెదవి పానకమిచ్చి ఎదపైన ఎదవేసి పెదవి పానకమిచ్చి మదనాథ సమూది పరా మదనాథ సమూది పరా